పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పకూడదా? ఈ ప్రశస్త దినం, శుభదినం, ఈ ఉమెన్స్ డే లేక తల్లుల ఆదివారం, ఈస్టర్ తర్వాతని రెండో ఆదివారమే దీన్ని జరిగించాలి. మన విసులుబాటును బట్టి మనం జరిగిస్తున్నాం. ఏదేమైనా ఈ అనకోడ బ్రాంచ్లో ఉన్నటువంటి ఎపిఫానియా గొర్లమూడి స్త్రీల సమాజం వారి చేత దినాక ప్రత్యేక రీతిలో నడిపించబడుతున్నటువంటి ఈ స్త్రీల తల్లుల ఆదివారపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాస్టర్ గారికి, ముఖ్య ఉపదేశం అందించడానికి విచ్చేసినటువంటి ప్యారిస్ మాస్టర్ గారికి, అలాగే నన్ను సత్యమణి వారిని ఆహ్వానించినటువంటి ఎపిఫానియా గొర్లపూడి లూథరన్ సంఘ ఆఫీస్ బ్యానర్స్ సభ్యులందరికీ, అనగా అధ్యక్షురాలు మొదలుకొని సెక్రటరీ వరకు సంఘ పెద్దలు, స్త్రీల సంఘ పెద్దలు అందరికీ, స్త్రీల సమాజం, మై డియర్ తల్లులందరికీ, మై డియర్ సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. స్థానిక సంఘ పెద్దలు 5గురికి, అలాగే పిసిసి మెంబర్ గారికి, సెక్రటరీ గారికి, ఎవరున్నారు స్త్రీల సమాజం, సండే స్కూల్ యూత్, వీరందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. మనం ఒక పని చేసుకున్నప్పుడు మనకి కాంటాక్ట్స్ అర్థం అవ్వాలి. అర్థమైతే ఆటోమేటిక్గా ఆ నేపథ్యాన్ని మనం గ్రహించగలిగితే అద్భుత రీతిగా మన జీవితాలు ప్రభుకి భయంకరంగా ఉంటాయి అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకము రూతు అయితే రెండో పుస్తకం ఎస్తేరు. ఎస్తేరు అసలు పేరు హతస్థ. ఆమె అసలు పేరేంటి? హతస్థ. ఎస్తేరు అంటే నక్షత్రం అని. ఆమె నిజంగానే నక్షత్రం వలె ప్రకాశించింది. ఆమె యూదుల పేరు. వారు తమ దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇరాక్లో ఉన్నటువంటి షూషాన్ కోటలోకి వెళ్ళింది. అంతకు మునుపు ఆమె ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఆమె పేరేంటి? హదస్స. హదస్స అంటే పరిమళము గల చెట్టు అని అర్థం. తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దెకైకి పేరు అర్థమే. మొర్దెకై అంటే కొద్దిపాటి మనుషుడు. దీని అసలు నేపథ్యం ఏమిటంటే, ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? మీకు స్త్రీల సమాజం అంటే అందుకే నేను మీకు చాలా ఇబ్బందిగా ఉంటాను. నాకేమో మీరు చేసే కొన్ని నచ్చవు. ఇద్దరి గ్రంథం అంటే ఏముంటున్నాయో, అది అసలు ఎందుకు రాశారో, అందులో చదివారు. ఎంతమంది చదివారు? ఇద్దరి గ్రంథాన్ని ఈ స్త్రీల సమాజానికి ఇచ్చారని చెప్పి ఎంతమంది చదివారు? ఒకటే సిస్టర్, ఇద్దరు చదివారు అన్నమాట. కానీ చీర వాటికి అందరూ కట్టుకున్నారు. కొంచెం కలర్ఫుల్గా ఉన్న చీరలు, సెలక్షన్ బాగుంది. అందుకే పాడాను, మీ గురించే పాడాను. ఏ పాట? అర్థమవుతుందా? సెలక్షన్ బాగుంది. అలాగే ప్రభువుని మహిమపరచడానికి మనం ఒకసారి యేసు ప్రభుని ఒక తల్లి అంది, నీవు గురించినటువంటి సైన్యములు ధన్యములు అని చెప్పింది. ఎవరు? ఒక స్త్రీ. ఎవరిని? యేసు ప్రభుని. నిజమే, ధన్యములు అని అన్నారు. అనలేదు ఆయన. ఏమన్నాడు? అవును, కానీ దేవుని వాక్యము వీరి గైకుడు వారు మరి ధన్యులని నిశ్చయముగా మీతో. అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు? ఏ స్త్రీ ధన్యం కలిగినటువంటి స్త్రీ? ధన్యత కలిగిన స్త్రీ ఎవరు అంటే దేవుని వాక్యాన్ని విని గైకోవాలి. ఈ ప్రభువును నమ్మి ఆయన్ను ప్రేమించినటువంటి విశ్వాసము గల స్త్రీలు మనము శారా మొదలుకొని మనం ఈ జాబితాను అంతని చూస్తే, ఈ జాబితా అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? ఏ అధ్యాయంలో రాసి ఉంటుంది? ఈ విశ్వాసం గల స్త్రీల జాబితా
ఆ, వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి అంశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా మనకు అక్కడికి కనబడతారు. ఇది దాని ఎస్తేరు ఉంది కదా, ఎస్తేరు ఈ రోజులో ఇక్కడ ఉన్నదా, ఒకసారి పైకి తీసే, పైకి తీసే, పైకి మైక్ ఆఫ్ చేయండి. ఆపవా, యాంటీ కన్వర్షన్ బిల్లుని ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. దాని నేపథ్యం ఏంటి? ఎవరైనా క్రైస్తవులు ముందు తరం వీళ్ళు ఎలా వచ్చారు, క్రిస్టియానిటీలోకి ఈ స్త్రీ పురుషులు ఎలా వచ్చారు? వీళ్ళు ఒకప్పుడు విగ్రహానికి కదా, వీళ్ళు పూర్వీకులు ఎవరిని ఆరాధించారు, ఎవరి నమ్మరు, ఇప్పుడు ఎలా వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా తీసుకుని ఎవడైనా నేను క్రైస్తవుడిని అని బహిరంగంగా ఒప్పుకుంటే క్రైస్తవుడు అవునో కాదో నిజ నిర్ధారణ చేసి వాటిని ఏం చేస్తారు, వాళ్ళ రిజర్వేషన్ని రద్దు చేయడానికి, వారికి ఉన్నటువంటి మత స్వేచ్ఛ హక్కును హరించడానికి నేటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. నేను అలా జరిగినటువంటి బిల్లుని పార్లమెంట్లో ఏమైపోయింది వీగిపోయింది. ఎంత రిజర్వేషన్ మీకు ఎంత రిజర్వేషన్ కాదు చెప్పండి. ఇప్పుడు అందరూ మీరే ఉన్నారు, మా ఊళ్ళు రారు, అందులోకి సంఘంలో మా మగవాళ్ళు అసలే రారు. ఎంత శాతం అనుకుంటే తెలీదా మీకు? 33%. ఎంత? 33% కావాలని పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ బిల్లులో రాత్రి కూడా చెప్పారు, ఈ దళిత కమ్యూనిటీ అంటే ఆది ఆంధ్ర క్రైస్తవులకు కానీ ఎస్టీలకు కానీ వీళ్ళకి ఎవరికి ప్రాతినిధ్యం ఓన్లీ అగ్ర కులాల మహిళలకే అందులో రిజర్వేషన్ ఇచ్చారు. నా వాయిస్ వినిపించడానికి అక్కడ అవకాశం లేదు కనుక మిగతా ప్రతిపక్షం దాన్ని ఏం చేసిందంటే ఏమైనా సరే దీన్ని ఓడించాలని ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఏం చేశారు, ఆడోళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటు చేశారు. ఆడోళ్ళు కూడా పార్లమెంట్లో ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయలేదు, వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ బిల్లు ఆమోదం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎస్తేరు కాలంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, నువ్వు ఇప్పుడు సోషల్ కోర్టులో ఉన్నావు, నీ జాతి అంతా సమానించబడే పరిస్థితిలో ఉంది. ఆ 4వ అధ్యాయము 14 వచ్చిన ఆ మాట ఉంటారు. 4:14లో నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక అమ్మా మౌనముగా, స్త్రీలారా మీరు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులందరికంటే అనుకునవద్దు. ఈ సమయం ముందు స్త్రీలారా మీరు ప్రార్థన చేయకుండా మీరు మౌనంగా ఉంటే యూదులకు, క్రైస్తవులకు, మన సంఘములో దేవుని ఆరాధిస్తున్న వారికి సహాయము వేరొక చోట నుండి వచ్చును. ఈరోజు మనకి ప్రతినిధులు ఎవరు చట్టసభల్లో లేరు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్న వాళ్ళకి మెజారిటీ పీపుల్ మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ నేను వాయిస్ రేజ్ చేసిన వారి వాయిస్ ఏం చేస్తున్నారు, అణిచివేస్తున్నారు, వారి మాటను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు మన వాయిస్ పరిగణలోకి తీసుకుని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన విశ్వాసంతో స్త్రీలు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎస్తేరు అదే చేసింది. ఎవరికి ప్రార్థన చేసింది? పరమందున్న దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అశ్వరోజు రాజు మనసునే మార్చివేశాడు. మీరు ఆ రోజు మార్చివేస్తే ఆ తర్వాత వాళ్ళు పండుగ చేసుకున్నారు. 8వ అధ్యాయం 17 వచ్చినాం. 8వ అధ్యాయం 17 వచ్చినాం. ఆ రీడింగ్ ముగిస్తున్నాం. అప్పుడు మొదటికై 8:17 ఎస్తేరు గ్రంథంలో అతని చట్టమును యూదులకు ఆనందమును సంతోషం. రాబోయే దినాలు మాకు ఏం కలగబోతుంది? కలగాలంటే ఎస్తేరు చేసినట్టు ఏం చేయాలి మనం? అర్థమైంది.
ఏది ఇప్పుడు సంతోషం రావాలంటే ఏం చేసింది ఎస్తేరు? ఒక పక్క మరణం వచ్చేసింది, ఆమె కూడా చచ్చిపోతుంది. యూదురాలని చెప్తే ఆమె కూడా చంపి అదే అంటే మొత్తుకే నువ్వు ఒకవేళ రాణిగా ఉన్నావు, నాకేం పర్లేదు, సేఫ్ ప్లేస్లో ఉన్నానని నువ్వు అనుకుంటావేమో, ఈ చట్టం అమలైతే నిన్ను కూడా ఏం చేస్తారు? చంపేస్తారు, నువ్వు కూడా తప్పించుకోవు అని చెప్పి మొత్తుకే ఎవరు కౌలు పెట్టాడు? తన కూతురికి కౌలు పెట్టాడు. పెడితే ఆ వెంటనే ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన జరిగితే విశ్వాసంతో ప్రార్థన జరిగిన విషయం ఏంటి? పండగ చేసుకున్నారు. రాబోయే దినాల్లో క్రైస్తవ స్త్రీల సమాజం లేకపోతే క్రైస్తవులు పండుగ చేసుకునే ఇప్పుడు దుర్దినాలు మనకి. ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాం. అందుకే యేసు వారు అంశం ఇచ్చారు. చాలా లోతైన అంశం, మామూలుది కాదు. మీరు పైన ఏదో విశ్వాసవంతులు, అవిశ్వాసం కలిగిన వాళ్ళు, ఇలా మీరు పైనే మీరు ఆలోచిస్తున్నారు. విశ్వాసం ఎలాంటి కార్యాలు చేస్తుందంటే చావుకు కూడా తెగిస్తారు. యేసు ప్రభు గర్భం ధరించినటువంటి విశ్వాస వనితైనటువంటి తల్లిని మరియ చచ్చిపోవడానికి రాళ్ళతో కొట్టబడడానికి కూడా సిద్ధపడే యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఇలా ఎంతోమంది స్త్రీలు సంఘాల కోసం ఏం చేశారు? వాళ్ళు ప్రాణ త్యాగానికి. పండిత రమాబాయి భారతదేశంలో క్రైస్తవ సంఘానికి ఎంతో ఎనలేని సేవలు చేశారు. మిషనరీలు ఎక్కడో పాశ్చాత్య దేశాల నుంచి స్త్రీలు ఇక్కడికి వచ్చి తమ ప్రాణ మాన బలియాన్ని చేసేసారు. ఆంధ్ర సౌత్రికన్ యూనిట్ సంఘములో చాలా మంది స్త్రీలు ఈ భారతదేశానికి వచ్చి వారి భర్తలతో పాటు సేవ చేసి ఈరోజు మీరందరూ ఈ చక్కని వస్త్రాలు కట్టుకోవడానికి కారణమయ్యారు. జాకెట్ వేసుకుంటే పట్టు, జాకెట్ వేసుకోవడానికి లేదు ఒకప్పుడు భారతదేశంలో, తెలుసా? విలియం కేరీ గారు దాన్ని తన భార్య పోరాటం వల్ల ఈరోజు మీరు చీరలు కట్టుకుంటున్నారు. వాళ్ళకు టవల్సే స్త్రీలకు బట్టలు ఉండేవి కాదు. ఒకవేళ జాకెట్ వేసుకుని నడిరోడ్డుకి వెళ్తే ఆమె చెస్ట్ని కొడవలతో కట్ చేసేసేవారు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎంత అందంగా కనపడుతున్నారండి. ఈ సౌందర్యం నా ప్రియమైన తల్లులారా, నా ప్రియ అక్క చెల్లెలు, మీకు ఇచ్చింది ఎవరు? ఈ సౌందర్యం ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఈ సౌందర్యం ఇచ్చింది, ఈ ఘనమైనటువంటి వస్త్రాలు, మంచి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించడానికి ఎవరు మీకు సహాయం చేశారు? దేవుడే. గతాన్ని ఎప్పుడు మర్చిపోకండి, గతాన్ని మర్చిపోకండి. అందుకే మన విశ్వాసం కలిగిన స్త్రీలు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడతారు. మీరు కొనియాడబడాలి. రాబోయే దినాల్లో పరిస్థితులు దారుణంగా విశ్వాసంలో ఏమాత్రం రాజీ పడకండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధలు అనిపించే గురించి నేను సిగ్గుపడకుండా ఏం చెప్పను? నేను క్రైస్తవుడినే, నేను ఎస్సీని కాదు, నేను క్రైస్తవుడిని, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డను అని ధైర్యంగా చెప్పాలి. ఒక రోజు చిన్నది చెప్పిందండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని. ఎక్కడ? అపోస్తలుల కార్యాలు. రోజు చిన్నది. ఎంతోమంది ఆదివాసులు స్త్రీలు కూడా ప్రభు కొరకు ఆదిమ సంఘంలో చనిపోయారు. యేసు గ్రామంలో తల్లుల ఆదివారం కూడా ముఖ్య ఉద్దేశం అదే. వాళ్ళందరూ కూడా గలలీ నుంచి యేసు ప్రభుని వెంబడించుకుంటూ ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకు వచ్చారు. యేసు ప్రభు తిరిగి లేచే వరకు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు యెరూషలేములోనే వాళ్ళు ఉన్నారు. తర్వాత చెప్పండి, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినటువంటి గుంపులో ఈ 11 మంది శిష్యులతో పాటు ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వాళ్ళు ఎవరు? స్త్రీలే. 180 మందిలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది పేర్లు రాస్తారు, అందరి స్త్రీల పేర్లు రాయలేదు. అందులో మరియాని, మగ్దలేని, ఇలా కొన్ని పేర్లు రాస్తారు. కానీ చాలా మంది స్త్రీలు అక్కడ యేసు ప్రభు 11 మంది శిష్యులు. ఎందుకంటే ఒకడు వెళ్ళిపోయాడు కదా, వాడు లేడు. మేడగదిలో ఎవరు లేడు? ఇస్కరియోతు యూదా లేడు. ఈ స్త్రీలతో వీళ్ళందరూ ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి సంఘ స్థాపన అనేది జరిగింది. క్రీస్తు తన రక్తం ఇచ్చి సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు. సంఘంలో ఉన్నటువంటి నా
ప్రియ తల్లులారా, రాబోయే దినాల్లో ఎంతకంటే అద్భుతంగా చాలా బాగా చేశారు మీరు. నేను అభినందిస్తున్నాను, రియల్ గా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా దేవుని కొరకు స్త్రీలందరూ ఒక తాకిలోకి వచ్చి, ఒక ఐక్యతలోకి వచ్చి, ప్రార్థనలకు పట్టుదల కలిగి, విశ్వాస వనితల్లాగా, విశ్వాస ప్రార్థన పనులైనటువంటి స్త్రీలాగా మన ఎపిపార్య గొల్లపూడి రూదులను సంఘంలో ఉన్నటువంటి సహోదరి అందరూ కూడా విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూచే కృపను పరిశుద్ధాత్ముడు ఈ ఎపిపార్య గొల్లపూడి రూదులను సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వారికి దేవుడు అనుగ్రహించునుగాక. సమస్త మహిమ దేవుడికే చెందునుగాక. ఆ వ్యక్తి సమర్పించినటువంటి ఆ స్త్రీల సమాజం వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాలు అందజేస్తున్నాను, తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మై డియర్ సిస్టర్స్. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందించినటువంటి